హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక స్పెషల్ డే, నా బర్త్డే ఆగస్ట్ 1. మీరు ఎప్పుడైనా మీ పార్ట్నర్తో సింగిల్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారా? ఒకవేళ సెలబ్రేట్ చేసుకుంటే కమెంట్ చేయండి. ఎందుకంటే ఈరోజు మా ఆయన మాత్రమే నా బర్త్డే సెలబ్రేట్ చేశారు. నో ఫ్రెండ్స్, నో కొలీగ్స్, నో రిలేటివ్స్, నో పేరెంట్స్. చిన్నప్పటి నుంచి మనం ప్రతి బర్త్డే ఎవరితో ఒకరితోనే సెలబ్రేట్ చేస్తూ ఉంటాం కదా. మన పార్ట్నర్ అంటే పెళ్ళైన తర్వాత కూడా రిలేటివ్స్, అత్తమామలు, వీళ్ళు వాళ్ళు వచ్చి అలా సెలబ్రేషన్స్ ఉంటాయి కదా. ఇలా వెరీ పర్సనల్గా బర్త్డే చాలా తక్కువ మంది చేసుకుంటారు. లైక్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లలో ఓన్లీ సింగిల్గా ఇద్దరు మాత్రమే సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా రేర్ కదా. నాకు కూడా తెలీదు. ఫస్ట్ టైం నేను ఇలా సెలబ్రేట్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆ రోజు నైట్ మాకు కేక్ దొరకకపోతే ట్యాంక్ బండ్ దగ్గర మనం సికింద్రాబాద్ వెళ్ళే రూట్లో రైట్ సైడ్లో ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో పైన ఓపెన్ టాప్ ఉంటుంది. అక్కడ కూర్చొని మనం అట్లా సెలబ్రేట్ చేసుకోవడానికి కుదురుతుంది అన్నమాట. సో కింద బ్రౌనీతో ఐస్ క్రీమ్ చాక్లెట్ చేపించి పైకి వచ్చేసి తినిపించండి అన్నమాట. అంటే నా కోసం బెలూన్ తీసుకొచ్చి ఇచ్చాడు. చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ బెలూన్ ఇచ్చేసి ప్రపోజ్ చేసి దాని తర్వాత ఐస్ క్రీమ్ తినిపించి విషెస్ చెప్పండి. చాలా హ్యాపీ అనిపించింది. మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం మీ పార్ట్నర్తో ఒకవేళ ఇప్పటిదాకా మీరు ఎక్స్పీరియన్స్ చేయకపోతే మీరిద్దరు మాత్రమే ఏదో ఒక అకేషన్ని లేదా మీ బర్త్డేని లేదా మీ హస్బెండ్ బర్త్డేని అలా టైం స్పెండ్ చేయడానికి, సెలబ్రేట్ చేయడానికి ట్రై చేయండి. యూ ఫీల్ వెరీ